సమాధానం సమాధానం. అంటే సమాధానం కలిగి ఉండాలి. ఎందుకు సమాధానం ఖచ్చితంగా కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండకపోతే నీ ప్రార్థన చెల్లదు, నీ భక్తి చెల్లదు, నీవు అసలు దేవుని బిడ్డగానే లెక్కలోకి రావు. ఎందుకంటే సమాధానం లేకపోతే వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడరు. సమాధానము క్రీస్తై ఉన్నాడు. సో దేవుని నమ్ముకున్న మనం అందరితో శక్యమైనంత మట్టు వరకు సమాధానంగా ఉండాలి. తర్వాత నిన్నటి రోజులు మనం ఏం చూసాం? నోటి మాటలను బట్టే తీర్పు ఉంటుంది. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నీ మాటలను బట్టి తీర్పు తీరుస్తాడు. నీ మాటలు ఎలా ఉంటున్నాయి? అబద్ధ మాటలు మాట్లాడుతున్నావా? సాడీలు మాట్లాడుతున్నావా? ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతున్నావా? వెనుక మాటలు మాట్లాడుతున్నావా? రెండు నాలుకలు కలిగిన మాటలు మాట్లాడుతున్నావా? మాటలు మార్చే మాటలు మాట్లాడుతున్నావా? ఏ మాట మాట్లాడినా దేవునికి లెక్కొప్ప చెప్పాలి. ఆ మాటలు ఏముందిలే అండి, నోటికి ఏది వస్తే అది మాట్లాడొచ్చు అనుకుంటారు. కానీ అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నోటికి వచ్చినట్లు మాట్లాడి సారీ అంటే సరిపోద్ది అనుకుంటున్నారు చాలా మంది. కుదరదండి. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ప్రతి మాట దేవుడు లెక్క తీస్తాడు బయటికి. అందుకని నోరు తెరచి మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం మనం నేర్చుకోవాలి. ఈ పొరపాటుల వల్ల చాలా మంది పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. వారు పరలోకాన్ని పోగొట్టుకుంటుంది వ్యభిచారం వల్ల కాదు, నరహత్య వల్ల కాదు, దొంగ వల్ల కాదు. వాళ్ళు పోగొట్టుకుంటుంది ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లనే. ఈరోజు నీలో నాలో ఈ పొరపాట్లు ఉంటే మనం దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం? మనం పరలోకంలో ఎలా ఉంటాం? అమ్మో, మన పొరపాట్లు మనం మార్చుకోవాలి. ఇలాంటి స్వభావాన్ని కలిగి నిత్య నరకానికి వెళ్ళిపోకూడదు. అదిగో విగ్రహారాధికుడు ఆ నరకానికి వెళ్ళి, ప్రభువు నమ్ముకున్న మనం ఆ నరకానికి వెళ్తే వాడు నరకములో అంటాడు, అరే నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళావు కదరా, నువ్వు ప్రార్థన చేసావు కదరా, అరే నువ్వు ఉదయాన్నే ప్రార్థనకి వెళ్ళావు కదరా, నువ్వు నరకంలోకి వచ్చి పడ్డావు. అరే నేను అసలు యేసు ప్రభు గురిని నమ్ముకోలేదురా, నేను నరకంలోనే పడ్డానని వాడు మనల్ని చూసి వెక్కిరిస్తాడండి. ఆ పరిస్థితులు రాకూడదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము అగ్నిగుండములో అల్లాడే పరిస్థితులు రాకూడదంటే వాక్యం అనే అర్థం ఎద్దుకు వచ్చి మనలో ఉన్న పొరపాట్లు మనం సరి చేసుకుందాం. అమ్మా, ఇంకొక విషయాన్ని కూడా మీతో చెప్తాను. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ పూట వర్తమానం ఇది కూడా పాపమేనా బ్రదర్ అనేటువంటి కొన్ని పాపాలు మీతో చెప్తుంటాను. అవి పాపాలే, మనం పరిగణించం పాపాలుగా. అవేంటంటే చాలా మంది ఏం చేస్తారంటే మనుషులను వాళ్ళ డబ్బును బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ పదవిని బట్టి, వాళ్ళకున్నటువంటి స్థాయిని బట్టి ఇప్పుడు తక్కువగా ఎక్కువగా చూస్తూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు తక్కువోళ్ళు, వీళ్ళు ఎక్కువోళ్ళు, అలా భేదాలు చూపిస్తూ ఉంటారు. వాక్య ప్రకారంగా భేదాలు చూపించడం కూడా పాపమేనండి. అదేంటయ్యా, భేదాలు చూపించడం ఎలా పాపం అవుతుంది? మీ అందరికీ బాగా తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చూపించి వాక్యంలోకి వెళ్ళిపోతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను, ఎందుకంటే వరుసగా చాలా ఉంటాయి. యాకోబు పత్రిక అందరూ తీయాలమ్మ, బైబిల్ తీయండి అందరూ, నిద్రమత్తులై ఉండొద్దు. వాక్యాన్ని తీసి అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ పూట మనతో అనేటువంటి మాట. 2వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, చూడండి. ఎలాగనగా బంగారు బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలము కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక పాదమునకు
దిగువన కూర్చుండు చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కాదా? అబ్బా, చూడండి, ఒక మందిరం విషయంలోనే చెప్తున్నాడు. ఎలాగనగా ఒక ఆయన బంగారు ఉంగరం పెట్టుకున్నాడంట, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడట. అతడు వచ్చాడు, అతనితో పాటు ఒక దరిద్రుడు, అంటే ఇంగ్లీష్ లో ఒక పేదోడు, అంత డబ్బున్న వ్యక్తి కాదు, పేదోడు. ధనవంతుడు వచ్చాడు, పేదోడు వచ్చాడు. మనం ఏం చేస్తాం? వాస్తవంగా చెప్పాలంటే, అమ్మ, మీ ఇంట్లోనే ఫంక్షన్ జరుగుతుంది, మీ చుట్టాల్లో ఒక అతనికి బాగా డబ్బు ఉంది, ఇంకొక ఆమె అంత డబ్బు లేని ఆమె. ఇప్పుడు వచ్చారనుకో, ఏం చేస్తాం? మన మనిషి స్వభావం అది. బాగా డబ్బున్న ఆయన్ని ఎక్కువ గౌరవించేస్తాం మనం. ఎక్కువ గౌరవించేసి, అక్క, అన్న, రండి 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 రండి, కూర్చోండి కూర్చోండి. అసలు వాళ్ళు కూర్చున్న ప్లేస్ లో ఫ్యాన్ గాలి తగులుతుందా? వాళ్ళు కూర్చుంటారా? ఇంత గొప్ప వాళ్ళు మన దగ్గరకు వచ్చారని వాళ్ళ డబ్బును బట్టి వాళ్ళకి మనం గౌరవం ఇస్తాం. ఓకే, మంచిదే. కానీ ఇంకొక పేదోడు వస్తే కనీసం నోరెత్తి పలకరించమే, కనీసం ప్రేమగా మాట్లాడమే. పేదోడు వచ్చిన వెంటనే వెటకారాలు ఆడుతుంటారు కొంతమంది. రే, అమ్మా, నీకు ఇప్పుడు కుదిరిందా రావడం? ఇప్పుడా వచ్చేది అని, అదే ఆ తక్కువ చేసి మాట్లాడడం. డబ్బుల్లో ఎందుకు మాట్లాడాల? అమ్మ, ఇది వాస్తవంగా జరుగుతున్న విషయమా కదా? నువ్వు స్వరం ఎత్తి ఒక్కసారి సమాధానం చెప్పండి. జరుగుతుంది బ్రదర్. నిజమేనయ్యా, నిజమే. డబ్బు లేకపోతే విలువ లేదు. డబ్బును బట్టి డబ్బున్న వ్యక్తిని గౌరవించడం తప్పు కాదు, కాదన్నట్లు. కానీ పేదోడిని కూడా గౌరవించాలి కదా. ఇక్కడ వాక్యం ఇంత స్పష్టంగా ఈ ఉదాహరణ చెప్పి భక్తుడు ఏమంటున్నాడంటే, మీ మనస్సులో భేదం పెట్టుకొని, మీ మనస్సులో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమని ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. అమ్మా, పేదోడిని ఒకలాగా, డబ్బున్నోడిని ఒకలాగా విభేదాలు లేదా భేదాలుగా చూస్తే మనము దేవుని దృష్టిలో ఎలా కనపడతామట? వాక్య ప్రకారంగా చెప్పాలి. అక్కడ ఉన్న పాపం చేయవారు పాపము చేయవారి వల్ల కనిపిస్తాం. ఈరోజు భేదము మన మనసులో ఉందంటే పాపం చేసిన వారు మొత్తం. మనుషులకు అలవాటైపోయిందండి, ఒకరినొకలాగా మరొకరినొకలాగా, స్థాయిని బట్టి, స్థితులను బట్టి, వయస్సును బట్టి, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ. దేవుని పిల్లలకు అలాంటి స్వభావం ఉండకూడదు. ఈ లోకములో దరిద్రులుగా పిలువబడిన వారినట విశ్వాసంలో భాగ్యవంతులుగా చేశాడట దేవుడు. ఆయన భేదాలు పెట్టుకునే దేవుడు కాదండి. ఈ వ్యక్తికి డబ్బు లేదని చెప్పేసని మనుషులు తక్కువ చూస్తారేమో, కానీ నా దేవుడు ఎప్పుడు తక్కువగా చూసేవాడు కాదు. దరిద్రుడిగా పిలువబడిన వారిని విశ్వాసంలో భాగ్యవంతులుగా చేస్తాడు. ఉదాహరణకి పేదరాశి, లోకంలో ఆయన ఎవరు గౌరవించలే, కానీ విశ్వాసంలో భాగ్యవంతుడు. ఎంత భాగ్యవంతుడు అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకుని వాడిగా మారిపోయాడు. ఈ రోజున దేవుడు చూపని ఆ భేదం నువ్వు నేను ఎక్కడైనా చూపిస్తున్నామేమో, నువ్వు నేను ఆ భేదం మనసులో పెట్టుకొని మనం ప్రవర్తిస్తున్నామేమో. 1కి 2 సార్లు 100 సార్లు మనం పరీక్షించుకుందాం, నాలో ఆ భేదం ఉందా? నేను ఎక్కడైనా భేదం
చూపిస్తున్నానా? పేదవాడిని ఎక్కడ తక్కువ చూస్తున్నానా? మా డబ్బు లేదంటే దయచేసి వాళ్ళని తక్కువ చూడటం అనేటువంటిది దేవుని బిడ్డలుగా మనలో అస్సలు ఉండకూడదండి. ఆత్మీయులలోనే గమనిస్తుంటాం. వాళ్ళకి డబ్బు లేదంటే వాళ్ళు ప్రేమించరు. మా అన్యులు అలానే చేసి మనం అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందమ్మా? ఆలోచించండి. ఇవి నా మాటలు కాదు కదా, దేవుని వాక్యంలో ఉన్న మాటలు కదా. మనం ఎలా ఉండాలంటే ఒకరినొకరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలతో ముడిపడింది. ఒకటి, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు ముఖ్యం. ఎందుకంటే ఈ 2 ఆజ్ఞల్లోనే 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు నరహత్య చేయకూడదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు నరహత్య చేయవు కదా. నీ పొరుగు వారిని దాసించకూడదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే పొరుగుని దాసించవు కదా నువ్వు. వ్యభిచరించకూడదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే అతన్ని వ్యభిచారం చేయవు కదా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే, ఒక మనిషిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అన్నది కూడా దేవుని దృష్టిలో భాగమే. గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని మనం తక్కువ చేయకూడదని. ఎలా ఉండాలో తెలుసా? ఒక మనిషితో మరొక మనిషి. రోమీయులకు రాసిన పత్రిక 12:10. అందరూ చూడాలి ఈ రిఫరెన్స్. రోమీయులకు రాసిన పత్రిక 12:10. రోమీయులకు రాసిన పత్రిక 12:10 చదవండి. సహోదర ప్రేమ సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇక్కడ మీరు గమనించండి, సహోదర ప్రేమ విషయంలో సహోదరులు ప్రేమ కలిగి ఉండటం చాలా అవసరం. అమ్మా, ఈ రోజున ఈ ప్రేమ కరువైపోతుంది. దేవుని వాక్యంలో రాయబడింది ఏంటి? ఈ రోజు మన క్రైస్తవ్యంలో జరుగుతున్నది ఏంటి? సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. అనురాగాలు ఉన్నాయా? ఈరోజు చాలా మంది కుటుంబాలలో, సంఘాలలో అనురాగం అనేటువంటిది కనుమరుగైపోయిందండి. అనురాగమే కనబడట్లేదు. అనురాగం అనేటువంటిది చాలా చోట్ల లేదండి. అనురాగం అనేది తక్కువైపోయింది. ప్రేమలు, ఆప్యాయతలు అనేవి తక్కువైపోయాయి. కానీ ఇక్కడ చెప్పబడిన మాట, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు అనురాగము గలవారై. గొప్పలకు వచ్చేసరికి ఏమనుంది? ఘనత విషయంలో ఒకనినొకడు. ఆ మాట పలుకుతారా అందరు? ఘనత విషయంలో ఒకరినొకడు ఎంచుకోవాలి, గొప్పగా ఎంచుకున్నాడు. ఎలా ఎంచుకోవాలి? ఒకరికొకరు చెప్పండి. మనం ఒకరికొకరు గొప్పగా ఎంచుతున్నామా? ఎవరినైనా ఇప్పుడు ఉదాహరణకి అలానక్క పాటలు బాగా పాడుతుంది అన్నామనుకో, వెంటనే ఏమన్నా పక్కన అబ్బో ఆమె ఒక్కటే పెద్ద పాటలు పాడుతుంది, ఆమంటేనే ఇష్టం అన్నాం అనుకో, గొప్పగా ఎంచుతున్నట్టేనా? ఈరోజు ఒకరినొక్కడు గొప్ప, ఒకడు అంటే నువ్వు ఇతరులను గొప్పగా ఎంచాలి, వాళ్ళు నిన్ను గొప్పగా ఎంచాలి. ఇది దేవుడు పెట్టిన సిద్ధాంతం. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరేవాడు నీ గురించి గొప్పలు చెప్పడం కాదు, నీకు నువ్వే చెప్పేసుకుంటావు. మనం పాట పెడితేనా, మనం ప్రార్థన చేస్తేనా అద్భుతాలు జరిగిపోతాయి. నేను ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు వేశారు. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఇది చేసేస్తాడు, అది చేస్తాడు. నీ గొప్పలు ఎందుకు చెప్తున్నావు నువ్వు? తన గొప్పలు తాను చెప్పేవాడు డంబం చెప్పేవాడు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలువలేరు. డాంబికులు దేవునికి నచ్చరు. ఘనత విషయంలో, గొప్ప విషయంలో ఒకరినొకరు గొప్పగా చెప్పుకోవాలి. నేను గొప్ప కాదు, అక్కే గొప్ప. ఏదో వెటకారంగా కాదండి, నిజంగానే అక్కే గొప్ప, ఆ అన్నగారే గొప్ప, నాదెంత, నా బ్రతికెంత, దేవుడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు. ఈ తగ్గింపు ఎక్కడుంటుందండి? ఒకరినొకరు
గొప్పలుగా ఎంచుకోవాలి. కానీ మనం ఒకరినొకరు తక్కువగా ఎంచుతున్నాం. వాడు పేదోడు అంటే వాడిని తక్కువగా చూస్తున్నాం. వాక్యము ఇంత స్పష్టంగా చెప్తుంది. ఫిలిప్పి పత్రికలో కూడా ఉంటుందండి. ఒకసారి ఆ మాట కూడా చూడండి. ఒకరినొకరు మనం ఎలా ఉండాలి. ఫిలిప్పి 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఒకరినొకడు ఎలా ఎంచాలంట? పక్కోళ్ళు తనకంటే గమనించారా మాట? తనకంటే యోగ్యుడని తనకంటే యోగ్యుడు. ఇది దేవుడు మనకి నేర్పిన క్రమం. వాడు పనికిరాడు, వాడు ఇట్ట అంటాడు, ఈమె ఇట్ట అంటది. కాదు 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 కాదు. వాడు ఎలాంటోడైనా అవని దేవుడు వాడిని క్షమించాడు, దేవుడు వాడిని ప్రేమించాడు, దేవుడు వానికి బ్రతకమని సెలవిచ్చాడు. దేవుడే క్షమించి ప్రేమిస్తున్నప్పుడు నీకెందుకు? ఒక్కనినొక్కడు యోగ్యుడని భావించుకోవాలి. యేసు దేవుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని అదే ఫిలిప్పి 2లో దాసుని స్వరూపం ధరించాడు ఆయన. ఈరోజు మనలో ఉంటుంది ఆ తగ్గింపు. ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఒకళ్ళనొకళ్ళు ఎలా ఉంటున్నాం? అమ్మా, నీతో ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసయ్య పోలికలో సృష్టింపబడిన వ్యక్తి. గుర్తుపెట్టుకో, యేసయ్య పోలికలో సృష్టింపబడిన వ్యక్తిని తక్కువ చేసి చూసే అధికారం నీకు నాకు లేదు. అమ్మా, వాస్తవమైనటువంటి మాట మీతో చెప్తాను. ఈ రోజున తక్కువ చూడటం అనేటువంటిది మన దేశంలో ఒకలాగా. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే అమెరికాలో తక్కువగా ఎవరిని చూస్తాడంటే నల్ల జాతి వారిని వాళ్ళు తక్కువగా చూస్తారు. ఇప్పుడు మన భారతదేశంలోకి వచ్చేసరికి ఎవరిని తక్కువగా చూస్తారు అంటే కులాల వారీగా తక్కువ చూస్తారు. కులాల వారీగా అంటే ఈ కులమోడు ఎక్కువ, ఆ కులమోడు తక్కువ. క్రైస్తవంలో కుల స్వభావం క్రైస్తవంలో ఉండొచ్చా? స్పష్టంగా మాట్లాడుకుందాం. ఉండొచ్చా అండి? ఉండకూడదండి. ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదండి. ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? కులం అనేటువంటిది గ్రంథాలలో మన పురాతన గ్రంథాల్లో లేదా అన్య గ్రంథాల్లో ఏవేవో చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తి కాలంలో పుట్టాడు, తలలో పుట్టాడు, అందుకని ఆ వ్యక్తికి ఈ ఘనత, అందుకే ఈ వ్యక్తిని ఇలా చూడాలి, అందుకే ఆ వ్యక్తిని అలా చూడాలని వాళ్ళు వాళ్ళ గ్రంథాలను ఆధారం చేసుకొని మనుషులను విభజించారు. అర్థమవుతుందమ్మా? క్యాస్ట్ ఫీలింగ్ అనేది క్రైస్తవుడికి అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మీకు ఇంకొక చిన్న మాట చదివిస్తే మీకు క్లారిటీ వస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చూడండి. గలతీ 3. మీరు ఇందులో యూదుడని గ్రేసుడని లేదు, దాసుడని స్వతంత్రుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే చాలా ఈ వ్యక్తి యూదులకు చెందినవాడు, గ్రీకులకు చెందినవాడు, ఈ వ్యక్తి పనోడు, ఈ వ్యక్తి ఉన్నోడు, ఈ వ్యక్తి దాసుడు ఉండాల్సినోడు, ఈ భేదాలు ఏమి లేదు. క్రీస్తు నందు అందరం ఏమై ఉన్నాం? ఏకముగా ఉన్నాం. ఏకముగా అంటే మొత్తం అందరము దేవునిలో సమానమే. అందరూ దేవునిలో సమానమైనప్పుడు మనిషిని ఒక వ్యక్తి ఎక్కువ తక్కువ అని విభజిస్తున్నది ఈ కుల వివక్ష అంటే అది వాక్యానుసారమా, వాక్య వ్యతిరేకమా? వాక్య వ్యతిరేకం. కులం అనేది ఈ లోకంలో బ్రతుకుతున్నాం, మన దేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి జస్ట్ మనల్ని గుర్తించడానికి ప్రభుత్వం మనకి ఇచ్చింది అంతవరకే.
నీ సర్టిఫికెట్లు కానీ నేను ఈ కులం ఓకే, అది ఎందుకు? నీవు ఫలానా గుర్తించడానికే. కుల ఫీలింగులు క్రైస్తవ్యంలో ఉండకూడదు. ఈరోజు ఇది ఎక్కువ. ప్రార్థనకి వెళ్తుంటారు, వాళ్ళు ఏంటోళ్ళు అయి ఉంటారు, వీళ్ళు ఏంటోళ్ళు అయి ఉంటారు. అబ్బో, ఆ కులం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఈ కులం వాళ్ళు ఒకటే, కులాన్ని బట్టి ఒక వ్యక్తి బుద్ధి ఉంటదండి. దయచేసి చాలా మంది ఈ స్వభావం కలిగి ఉంటారు. ఒక్కోసారి ఇదిగో ఫలానా కులస్తులు, అమ్మో వాళ్ళు మామూలు కాదండి, వాళ్ళు ఇలాంటి వాళ్ళండి, మన నోట పనికేమంటే ఇప్పుడు ఆ కులం అంతటి నువ్వు ఎలా చూస్తున్నట్లు? తక్కువ చూస్తున్నట్టు. మనిషి పాప స్వభావం అనేటువంటిది కులాన్ని బట్టి రాదు కదా. ఇప్పుడు ఆ కులం అంతటిని నువ్వు తక్కువగా మాట్లాడావంటే దేవుని దృష్టిలో నువ్వేం చేసినట్టు? పాపం చేసింది. పాపం చేసినట్టు. దేవుడు నిన్ను ఒక పాపిగాని పరిగణిస్తాడు. కుల ఫీలింగులు క్రైస్తవుడి నోట పలకకూడదు. దేవుని దృష్టిలో అన్ని కులాలు సమానమే. ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ క్రైస్తవంలో ఏంటండి? కుల సంఘాలు ఎక్కువైపోతున్నాయి. ఆ కులం వాళ్ళు అయితే ఈ సంఘానికి వెళ్ళాలి, ఈ కులం వాళ్ళు అయితే ఆ సంఘానికి వెళ్ళాలి. ఎవరు చెప్తున్నారు? బైబిల్లో కులం ఉందా? బైబిల్ కులానికి సపోర్ట్ గా ఉందా? కులం అనేది జస్ట్ గుర్తించడానికి ఒక పేరు మాత్రమే తప్ప కుల స్వభావం క్రైస్తవంలో ఉండకూడదు. దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాదు, అందరూ సమానమే ఆయనకి. అక్కడ అంటాడు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహిస్తున్నాను అంటాడు. ఎందుకంటే ఒకరినొకలాగా మరొకరినొకలా చూసే దేవుడు కాదండి. ఈ లోకంలో దళితులుగా పిలువబడిన వారైనా లేదా అగ్రవర్ణకులైనా దేవుని దృష్టిలో అందరూ సమానం. అరే నువ్వు దళితుడురా అంటే దేవుడు, లేదా నువ్వు అగ్రవర్ణంరా అంటూ ఆయన చూసేది నీ హృదయం. మనుషులు పై రూపమును చూచుదు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు కదా. ఏ జాతి అయినా ఏదైనా దేవుని దృష్టిలో సమానమే. ధనికుడు పేద అలాంటిది లేదండి, దేవుడికి నచ్చదండి. ఇప్పుడు యూదులకి కుల ఫీలింగ్ చాలా ఎక్కువ. వాళ్ళు సమరయులతో మాట్లాడారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? ఎవరితో మాట్లాడాడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడాడు. యూదులు సమరయులను తక్కువగా చూసేవాళ్ళు ఆ సమయంలో. అందుకే ఆమె ఆశ్చర్యపోతుంది, మీరు యూదులయ్యా, మేము సమరయులమయ్యా, మాతో మీరు మాట్లాడరు కదా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ కుల వివక్ష ఇవన్నీ కూడా దేవుడు సమర్థిస్తున్నాడా, వ్యతిరేకిస్తున్నాడా? వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పుడు యూదులు ఎవ్వరు సమరయులు అని వాళ్ళతో మాట్లాడరండి. దేవుడు ఏం చేశాడు? అదే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడిగాడు. మళ్ళీ ఏం చేశాడో తెలుసా? మంచి సమరయుడు ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి ఒక చోట పడిపోతే ఆ వ్యక్తిని పైకి లేపింది ఎవరంట? సమరయుడు. దొంగ చేతిలో చిక్కి మంచి సమరయుడు అంటాడు. వాస్తవం ఆయన చెప్పే ఉపమానం యూతులు విన్నప్పుడు ఆయన సీరియస్ అవ్వాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకో బయలుదేరాడు, దొంగ చేతికి చిక్కాడు. యాజకుడు ఏం చేశాడు? పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ చివరికి ఎవరు కాపాడారు ఆయన్ని? మంచి సమరయుడు. ఇప్పుడు ఎలా ఉండాలి ఆయనకు? అదేంటి, యాజకుడు కూడా విడిచిపెడితే ఆ తక్కువ, అంటే వాళ్ళ లెక్క ప్రకారం చెప్పాలంటే ఆ తక్కువ కులపోడు వచ్చి వాడు కాపాడుతాడా? అది అసలు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదయ్యా అని అంటారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ ప్రేమ ముఖ్యం నాయన, కులం కాదు. కులం చూడొద్దు, ప్రేమ ముఖ్యం అని చెప్పి దేవుడు ప్రేమను పరిచయం చేశాడండి. ఈరోజు అదే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనలో ఆ కుల వివక్షలు, ఆ కుల స్వభావాలు, ఒకరినొకళ్ళు తక్కువగా చూడాలి, ఇలాంటివి మనలో ఉన్నాయేమో ఒక్కసారి పరీక్షించుకున్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు కొంతమందితో భోజనం చేస్తుంటే వాళ్ళు సనుగుతారు. అదేంటి, వాళ్ళతో మనం భోజనం చేయడం ఏంటి, వాళ్ళెక్కడ మనం ఎక్కడ అంటే దేవుడు ఒప్పుకోలేదండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అమ్మా, దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఈ స్వభావాన్ని కలిగి ఉన్నాం. ఒకవేళ ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసే బుద్ధి మనలో ఉంటే మనం మార్చుకోవాలి. ఆ బుద్ధి మార్చుకోకపోతే దేవుని దృష్టిలో మనం పాపం చేసిన వాళ్ళు అవుతాం. ఎవరిని తక్కువగా చూడొద్దమ్మా.
ఏ రాతిలో ఏ విగ్రహం దాగుంటుందో ఎవరికి తెలుసు అంటాడు ఒక ఆయన. నాకు ఆ మాట చాలా నచ్చింది. ఒక ఆయన ఒక బుక్ రాస్తూ రాళ్ళన్నీ ఒక చోట పడిపోతే, ఏం రాళ్ళు ఇవి రాళ్ళు అంటే, ఆ ఆయన అంటాడు, ఈ రాళ్ళను నువ్వు రాళ్ళనే చూస్తున్నావు, కానీ ఒక శిల్పకారి ఈ రాళ్ళలో విగ్రహాన్ని చూస్తాడు. ఏ రాతిలో ఏ విగ్రహం దాగుందో ఎవరికి తెలుసు అంటాడు. అందుకని ఏ మనిషిని తక్కువగా చూడకూడదమ్మా. ఏ మనిషిని తక్కువ చేసి మాట్లాడకూడదు. కులాన్ని బట్టో, లేదా హోదాని బట్టో, డబ్బును బట్టో, స్థాయిని బట్టో, ఆత్మీయతను బట్టి ఎవరిని ఎక్కువ తక్కువ చేయకూడదమ్మా. మనందరూ దేవుని దృష్టిలో ఎక్కువైన వాళ్ళు. దయచేసి భేదాలు చూపించకండి. చిన్న సేవకులు, పెద్ద సేవకులు అలా కూడా చూపించొద్దమ్మా. ఎవరైనా దేవుడు పనిచేసే వాళ్ళే. ఇప్పుడు పెద్ద సేవకుల్లో ఓ, ఒక అభిషేకం, చిన్న సేవకుల్లో కూడా అభిషేకం. పెద్ద సేవకులు అంటే వాళ్ళు చాలా గొప్పలు, చిన్న సేవకులు అంటే వాళ్ళదేముంది అనుకోవద్దు. దేవుని దృష్టిలో ఏ సేవకుడైనా సమానమే. ఈయన పెద్ద సేవకుడు అంటే ఆయనకి లేదు, చిన్న సేవకుడు, ఈయన పెద్ద అనుభవం కలిగిన సేవకుడు, ఈయన ఈ మధ్య అట్లా చూడొద్దమ్మా. అందరూ సేవకులే, అందరూ గొప్పవారే. అదే మనం చూడాలి. ఈరోజు చాలా మంది చిన్నోళ్ళు పెద్దోళ్ళు చూస్తూ ఉంటారు. ఒకరోజు అయితే ఒక ఊరికి మేము యూత్ మీటింగ్ కి చెప్పడానికి వెళ్ళాం. యూత్ మీటింగ్ కి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక 3 ఏళ్ల క్రితం సంగతిలేండి. ఆ యూత్ మీటింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇలా యూత్ మీటింగ్ అంటే ఆయన చాలా ఆసక్తిగా, వస్తామయ్యా, చాలా సంతోషం, యవనస్తులు అందరూ వస్తారు. ఎవరు వస్తున్నారయ్యా? అయ్యా పలానా సేవకుడు వస్తున్నారయ్యా. ఆయన చిన్న సేవకుడే కదా, చిన్న సేవకులు అయితే మేము రాలేమయ్యా. అదేంటి, చిన్న సేవకులు అయితే వర్తమానం దేవుడే కూడా, చిన్న సేవకుడైతే దేవుడు మాట్లాడట, చిన్న సేవకుడైతే దేవుడు నిలబెట్టడా. దయచేసి ఎప్పుడు ఆ భేదాలు మనలో చూపించకూడదు. ఈరోజు ఎందుకు ఈ వర్తమానం చెప్తున్నానంటే, మనంలో అందరూ సమానమే, సమానమే. మనకి దేవుడు నేర్పిస్తుంది ఒకరినొకరిని గొప్పగా ఎంచి మనల్ని మనం తగ్గించుకొని అందరినీ సమానంగా చూడాలి. ఎందుకంటే మనలో దేవుని దృష్టిలో మనలో నుండి గొప్ప వాళ్ళు అవ్వాలంటే ముందు మనం సేవకులు అవ్వాలి. మత్తయి సువార్త 23:11 చూడండి. ఒక్క మాట చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 23:11. మీలో 23:11. అందరికంటే గొప్పవాడు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. పరిచారకుడై ఉండాలి. గొప్పోడు అవ్వాలంటే మనం ముందేం చేయాలి? మనలో మనం పరిచర్య చేయగలగాలి. నేను గొప్ప అనేటట్లు ఉండకూడదు, పరిచర్య చేయాలి. పరిచారకులైతేనే దేవుడి దృష్టిలో మనం గొప్పోళ్ళు అవుతాం. అందుకని అమ్మా, ఈ రోజు వర్తమానం మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక్కటే చెప్తున్నాను, ఎవరిని తక్కువ చూడొద్దు. డబ్బును బట్టి, కులాన్ని బట్టి, హోదాను బట్టి, స్థాయిలను బట్టి ఎప్పుడు తక్కువ చూడొద్దు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఈ వ్యక్తికి ఉద్యోగం లేదు అని తక్కువ చూడటాలు, ఆ వ్యక్తి ఉద్యోగం సంపాదించాడని బాగా గౌరవించటాలు, ఇలాంటివి మనం ఎప్పుడు చేయకూడదు. ఈ రోజు ఆ వ్యక్తి ఏం సాధించినట్లు కనిపిస్తున్నాడు, దేవుడు ఏదో ఒక రోజు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి ఏదో ఒకటి సాధిస్తాడు. ఎప్పుడు ఒక మనిషిని తక్కువగా చూడకూడదు. అందరూ సమానమే. ఈ మనస్సు మనలో మారాలి. డబ్బున్నోళ్ళని ఎలా చూస్తున్నామో డబ్బు లేనోళ్ళు కూడా అలానే గౌరవించాలి. డబ్బు లేదని దయచేసి ఎవరిని తక్కువ చూడొద్దు అమ్మా. ఒకవేళ మీరు ఆ బాధ పడ్డారేమో, దయచేసి మీరు ఆ బాధ పడ్డారు కదా, మీలా పేదలు ఉన్న వాళ్ళని తక్కువ చూడొద్దమ్మా. ప్రేమించండి. దేవుడు మనకు నేర్పింది అదే కదా. అసలు అయితే లూకాసు వార్తలో ఉంటది, మనం అంటే ఏదన్నా కార్యక్రమం పెట్టుకుంటే పేదోళ్ళని బీదోళ్ళని పిలవాలంట. ఎందుకంటే డబ్బునోళ్ళకి ఎవరైనా పెడతారు ఫుడ్, లేనోళ్ళది వాళ్ళే కదా అని మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకి ఎంత సమానత్వం నేర్పిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న మనం ఎలా ఉంటున్నామో ఒకసారి పరీక్ష చేసుకుందాం. అయ్యా, నేనైతే నాకు అందరూ సమానమే. ఒకవేళ నాలో ఏమైనా నాకు తెలియకుండా భేదాలు ఏమైనా ఎప్పుడైనా ఉన్నాయేమో ప్రభు, నన్ను క్షమించండి అయ్యా. అయ్యా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. అయ్యా, నువ్వు అందరినీ ప్రేమించావు, నాలో ఆ ప్రేమ కావాలయ్యా. ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలయ్యా. మేము ఒకరినొకరు గొప్ప వాళ్ళగా ఎంచుకోవాలయ్యా. ఒకరినొకరు మేము అయ్యా శ్రేష్ఠులుగా ఎంచుకోవాలయ్యా.
అయ్యా మీరు మాకు ఆ జ్ఞానాన్ని నేర్పండి అయ్యా. అయ్యా మాకు ఆ జ్ఞానం ఇవ్వండి. ఈరోజు మేము భేదాలు చూపిస్తున్నాం, ఈరోజు మేము తక్కువ చేసి మాట్లాడుతున్నాం, ఈరోజు మేము తెలియకుండా కొన్ని చేసేస్తున్నాం అయ్యా. వాటి ద్వారా ఎంతో నష్టపోతున్నాం అయ్యా. అవి మేము గ్రహించలేకపోతున్నాం స్వామి. మీరు మమ్మల్ని క్షమించండి సయ్యా, మీరు మమ్మల్ని క్షమించండి సయ్యా, మీరు మమ్మల్ని క్షమించండి సయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు అయ్యా. అందరినీ సమానంగా చూడాలి, కానీ మేము ఆ సమానత్వం కలిగి ఉండలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఒకవేళ డబ్బును బట్టో కులాన్ని బట్టో మేము ఎవరైనా తక్కువ చూస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. మీరు మాకు అది నేర్పలేదు. మీరు మాకు నేర్పింది నీలో అందరూ సమానమే, స్త్రీలని లేదు, పురుషులని లేదు, అందరూ సమానమే. ప్రభువా మీరు మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు వందనాలు. మేము దాన్ని తగ్గట్లు బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ రోజు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. మా అందరికీ సమానత్వ స్వభావాన్ని ఇవ్వండి. ఈ రోజు ప్రభు అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. ఆదివారపు ఆరాధనలకు క్షేమంగా నడిపించండి. అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి సంతోషం, సమాధానం, నెమ్మదిని ఇవ్వమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా, అందరికి వందనాలమ్మా.